ఈరోజు అసెంబ్లీ సమావేశాన్ని ప్రారంభిద్దాము. సభ్యులు సమయాన్ని వృధా చేయకుండా ప్రజా సమస్యలను తెలియజేయండి. అధ్యక్ష, మన రాష్ట్రంలో చాలా మంది పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. చాలా మంది పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేదానికి ఏమైనా మీరు చర్యలు తీసుకున్నారా? మంత్రి గారు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, మన ప్రభుత్వం ఈ బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు అందిస్తున్నాం. మరియు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడకుండా ఈ సంవత్సరంలో మన ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. విద్యార్థి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా 2,000 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. రానున్న రోజులలో ఎలిమెంటరీ విద్యలో కూడా వ్యాయామ ఉపాధ్యాయులను పోస్టును భర్తీ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము.